అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయవాడలో పశ్చిమ నియోజకవర్గంతో పాటు సెంటర్ కానీ తూర్పు నియోజకవర్గంలో మొత్తం వాష్ అవుట్ అయ్యి వీళ్ళు చాలా కాలం నుంచి ఎలక్షన్ అయిన కాడ నుంచి మా ద్వారా వస్తున్నారు పోతున్నారు. మా బాసు పర్మిషన్ కోసం ఎంపీ గారికి అప్పచెప్పాం. ఆయనకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు ఉంది. వీళ్ళందరూ కూడా కలుస్తానికి వచ్చారు. చాలా సంతోషం. వీళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీ అందరి అదృష్టం ఏంటంటే విజయవాడకి చాలామంది ఎంపీలు వచ్చారు. మరి ఇంత మంచి ఎంపీ గారు, ఇంత హార్డ్ వర్కరు అందరినీ కలుపుకోపోవటం, ఒక అవగాహన కలిగిన పార్లమెంట్ మీద నాయకుడు మాకు దొరకటం మా అందరి అదృష్టం. జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనలో చేసుకున్న పాపాలు తన కాళ్ళ మీద గొడ్డులు కొట్టుకొని ఈ పరిస్థితి తీసుకొచ్చాడు రాష్ట్రంలో. కానీ ప్రజల నమ్మకం ఏంటంటే చంద్రబాబు గారు వస్తేనే రాష్ట్రం దశా మారుద్ది, రాష్ట్రం అభివృద్ధి అవుద్ది. ముఖ్యంగా మా విజయవాడ పట్టణం, అమరావతి కానీ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయనే ఆలోచనతో ప్రజలు, మనం కూడా ఊహించిన పార్టీలో ఉండి ఇంత గాలి వచ్చి జగన్మోహన్ రెడ్డి అడ్రస్ లేకుండా పోతాడని మనకు కూడా ఆలోచన రాలా. కానీ చంద్రబాబు గారి కష్టం, లోకేష్ బాబు గారి కష్టం, అలాగే అమ్మగారి కష్టం అంతా కూడా ఫలించింది. దానికి తోడు మనకు పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం, ఈ రకంగా మనకు విజయం సాధించాం. ఈ మన వాళ్ళు కూడా కార్పొరేటర్లు ఎలక్షన్ అయిన మరుసటి రోజు నుంచే మన దగ్గర తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మనం ముందుకు వెళ్ళాలని నేను ఎంపీ గారికి మొదటి నుంచి కూడా చెప్తున్నా. అలాగే సెంట్రల్ నియోజకవర్గం వాళ్ళు కూడా వస్తారు. రేపు త్వరలోనే కార్పొరేషన్ కూడా మనం కైవాసం చేసుకోబోతున్నాం వెరీ సూన్. ఇప్పుడు ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ అనేది గవర్నమెంట్ వచ్చి 2 నెలలు 3 నెలలు లోపల అవుతుంది. కాబట్టి ఇంకో నెల 15 రోజుల్లో వాళ్ళందరూ కూడా ఎంపీ గారి సారథ్యంలో చంద్రబాబు గారి దగ్గర తీసుకెళ్తాం. అలాగే లోకేష్ బాబు గారిని కూడా కలుస్తాం. అందరినీ కలిపి కార్పొరేషన్ కూడా తెలుగుదేశం పార్టీ కైవాసం చేసుకోబోతుంది. ఇంకా మీరు కూడా ఇక వేరే ఆలోచనలు పెట్టుకోకుండా ఫర్దర్ కూడా ఇక రాబోయే కాలంలో కూడా ఇక జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో మళ్ళీ ఏదో ఎదుగుతాడనో లేకపోతే ఇంకో ఏదో చేస్తాడనో నమ్మకాలు మీరు ఎవరైనా చెప్పినా నమ్మకండి. రాబోయే కాలం అంతా చంద్రబాబు గారు హవా, లోకేష్ గారు హవా, పవన్ కళ్యాణ్ గారు హవా నడుస్తుంది తప్ప మిగతా ఏవి అసలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆలోచన కూడా అవసరం లేదు. మీకు కావాల్సింది ఏమైనా ఉంటే ఎంపీ గారి దగ్గర రండి. మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి. మీ డివిజన్స్లో ఏదైనా పనులు ఉంటే చెప్పండి. లేదంటే మీకు ఆ పేటలో ఏదైనా కష్టాలు ఉన్నాయి, ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, కొంతమందికి పనులు ఉంటాయి, ఎడ్యుకేషన్ పనులు ఉంటాయి, సీట్లు కావాల్సి ఉంటుంది. మీరు ఎక్కడ వెళ్ళాల్సిన పని లేదు. ఒకటే చెట్టు మాకు ఎంపీ గారు. ఎమ్మెల్యే గారు ఉన్నారంటే కాన్స్టిట్యున్సీలో ఆయన బీజేపీ ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి అని గౌరవించుకుంటాం మేము. అని మా పార్టీ తెలుగుదేశం కాబట్టి మాకు నాయకుడు, ఏకైక నాయకుడు చిన్ని గారే. కాబట్టి చిన్ని గారు ఆధ్వర్యంలో మీరందరూ ఫాలో అవ్వండి. ఏమో వెనక ఉన్న వాళ్ళు వింటారా? విన్నావమ్మా? ఈ గతంలో కూడా పశ్చిమ నియోజకవర్గంలో నేను నుంచోబెట్టిన అభ్యర్థి ఈ ఒకటే గెలిచింది. తర్వాత అక్కడ చంటి గెలిచాడు. 2 కార్పొరేటర్లు అయ్యారు. రాబోయే కాలంలో తెలుగుదేశం సారథ్యంలో, ఎంపీ గారి సారథ్యంలో 22 డివిజన్లకి 22 డివిజన్లు కూడా గెలిపించి చూపిస్తాం. ఎందుకంటే మా నాయకుడు చేసే పనులు, విధానాలు, లోకేష్ బాబు గారు ఇప్పుడు గతంలో కన్నా ఇప్పుడు ఆయన ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు వచ్చే జనాభాతో కలుస్తున్నాడు, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాడు. చాలా వరకు 90% ఇమీడియట్ సాల్వ్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు బాబు గారు అధికారంలో వచ్చినాక అప్పుడే ఎంత స్పీడ్గా ఇది నడుస్తుందంటే అసలు గతం నుంచి కూడా బాబు గారు అలవాటు ఏంటంటే 24 గంటలు 18 గంటలు కష్టపడే మనస్తత్వం కలిగిన ముఖ్యమంత్రి ఆయన. జగన్మోహన్ రెడ్డి లాగా ఇంట్లో కూర్చొని ఎవరితో మాట్లాడకుండా అసలు ఎమ్మెల్యేని కూడా పలకరీయకుండా మంత్రుల్ని కూడా ఒక రకంగా చూసి తనకు తను అభాస్పాలయ్యాడు. చంద్రబాబు గారు పని ముఖ్యమైనది. సంసారం కన్నా, పెళ్ళం పిల్లల కన్నా ప్రజల్లో ముఖ్యం.
అట్లాగే పనులు ముఖ్యం, ఏ రకంగా నేను తొందరగా డెవలప్ చేయాలని. కాబట్టి అనేక నియోజకవర్గాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు కట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. మంచి మంచి కాలేజీలు వస్తాయి, త్వరలోనే మంచి మంచి కంపెనీస్ కూడా వస్తాయి. ఎందుకంటే బాబు గారు రాజకీయాలకి ఇండియాకే పరిమితం కాదు, ఆయన ఒక పర్సనాలిటీ, ఆయన అంటే ఒక విలువ. ప్రపంచంలో ఏ కంట్రీ వెళ్ళినా ఆయనకు ఒక ప్రాధాన్యత ఉంటుంది. ఆయన ఇన్ఫ్లుయెన్స్ వలన మన రాష్ట్రానికి చాలా కంపెనీలు రాబోతాయి, ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి అటువంటి మంచి పార్టీలో ఉంటే మన స్వార్థం కన్నా, ఇప్పుడు నాకు సీట్ రాలేదు, నేను యాస్పిరెంట్ని, అయినా సరే నాకన్నా ఒక మంచి క్యాండిడేట్ పార్టీ చంద్రబాబు గారు 2 సార్లు పిలిచి మాట్లాడి, లోకేష్ గారు మాట్లాడి చేశారు. మరి ఆయనకు కూడా కన్వీని మా వంటల్లో ఇంతవరకు జెండా లేదు, కార్పొరేటర్ లేదు, బీజేపీ 48,000 ఓట్లు వచ్చినాయి. అది ఎవరి పుణ్యం? చంద్రబాబు గారి పుణ్యం తప్ప ఇంకోటి పుణ్యం కాదు, లోకేష్ గారి కష్టం. కాబట్టి దాంతోపాటు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ రకాలైన మెజార్టీ వచ్చింది. కాబట్టి మీరు వచ్చినందుకు మీ అందరికి కూడా శుభాకాంక్షలు. మీకు ఒక విషయం అన్నయ్యగా చెప్తున్నా, వీళ్ళు మాటలు అవసరంలా, మధ్యలో దళారీలు అవసరంలా. ఏ పని ఉన్నా ఈ టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్స్లో ఎంపీ గారితో వచ్చి కలవండి. ఆయన ఎవరికైనా చిన్న పెద్ద అన్న భావాలు ఆయనలో లేవు, తనామాన భావాలు లేవు. రాజకీయాల్లో అందరూ వస్తుంటారు, అందరితో ఫోటోలు దిగుతుంటారు, కలుస్తుంటారు. ఏది ఏంటి అనేది చాలా తక్కువ సమయంలో ఏ ఎంపీ కూడా అట్లా తెలుసుకోవాలి. 1 year బిఫోర్ వచ్చేసాడు ఈయన. వచ్చేసి ఎవరెవరు ఏంటో ఆయనకి బాగా తెలుసు, మనం చెప్పవసల్లా. ఈయన ఇట్టాగాని ఆయనకి మొత్తం వడపోసాడు ఆయన. కాబట్టి ఆ రకంగా అందరికీ సహాయం చేస్తారు. దట్టు మా ఎంపీ గారు కూడా మీకు తెలియని విషయాలు చెప్తున్నా, ఈజ్ ఆల్సో ఏ వెరీ ఇన్ఫ్లుయెన్స్ పర్సనాలిటీ త్రూఅవుట్ ద కంట్రీ. మామూలుగా కాదు, రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఆయన తెలియని వారు లేదు. మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, సాధ్యమైనంత వరకు పనులు చేసి పెడతారు. మీరు హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి. మీరు కుర్రాళ్ళు ఉన్నారు, మావాడు రైఫుల్ కాబట్టి మీరు అందరు సంతోషంగా హ్యాపీగా ఉండి, ఎవడు అవసరంలా, మీకు జలీల్ ఖాన్ అవసరంలా, ఇంకో తొక్కగాడ అవసరంలా, డైరెక్ట్ కమ్ టు ద ఎంపీ. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.